జై శ్రీరామ్. లంకా పట్టణము చూచినాడు అనే వాక్యము చాలా ముఖ్యము. మనము కూడా మన ధ్యానంలో లంకా పట్టణమును చూడాలి. లంకను చూడడం అంటే మన శరీరాన్ని మనం చూడాలి. అంటే మన శరీరంలో నుండి బయటకు వచ్చి కానీ మనం మన శరీరాన్ని చూడలేము. హనుమంతునికి ఎదురుగుండా లంకా పట్టణము కనిపించినది కదా. అట్లాగే మనము కూడా సూక్ష్మ శరీరధారులమైనప్పుడు శరీరంలో నుండి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంలో ఉండి తన శరీరాన్ని తాను చూస్తాడు. ఈ రక్తమాంసాదులతో కూడిన శరీరాన్ని ఆ విధముగా దర్శించగలిగిన వాడే సద్గురువు. లంక అంటే శరీరము. ఎందుకంటే మొత్తము భూభాగము నుండి వేరు చేయబడ్డ ద్వీపము. వేరుపడటము అంటే ఏమిటి? మొత్తం పంచభూతాల నుండి కొంచెం కొంచెం తీసుకొని ఈ శరీరాన్ని తయారు చేసింది. అంటే మొత్తంలో నుండి వేరుగా ఉన్నది. అదే ప్రత్యేకంగా ఉండటము అంటే. అది ద్వీపముగా ఉండటం అంటే. మొత్తంతో కలిసి ఉన్నామనే భావన లేకపోవడమే. అందులో 3 గుణాలుంటాయి. అందుకే కృష్ణుడు ప్రకృతివే గుణాలు తప్ప నావి కాదంటాడు. ఇక్కడ 3 గుణాలంటే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. రజస్సు, తమస్సు, సత్వము. ఈ 3 గుణాల చేత శరీరం అనే లంకను పరిపాలిస్తుండటం ఉంటుంది. 1 దాని నుండి బయటకు వచ్చి దాన్ని చూడగలగాలి. 2 నువ్వు దానిలో ప్రవేశించగలగాలి. 3 దానిలో నుండి బయటకు రాగలగాలి. ఒక జీవుడు శరీరంలో ప్రవేశించి వాడి లోపలికి వెళ్ళి వాడిని పైకి తీసుకురావాలి. అదే సైడ్ వేస్ నుండి ఉండే మంత్రాలు. సైడ్ వేస్, వర్టికల్ లెవెల్స్, మీట్ సెంటర్స్. సైడ్ వేస్ అంటే నువ్వు ఎదుటి వ్యక్తిలో చైతన్య స్వరూపుడిగా ప్రవేశించగలిగి ఉండాలి. వాడి లోపలికి వర్టికల్గా చేరగలిగి ఉండాలి. నీ చైతన్య స్థితికి వాడిని ఉద్ధరించగలిగి ఉండాలి. ఇవి సద్గురువుకుండే అర్హతలు. జై శ్రీరామ్.